తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మేము చెన్నైకి వెళ్ళినప్పుడు కాట్రగడ్డ ప్రసాద్ గారు నిర్మాత ఉన్నారు కదా, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారన్నట్టు మాకు ఈ ప్లేస్ కాంతారావు గారిది, కాంతారావు గారు ఉన్నటువంటి ప్రాంతం ఇది, దాన్ని అమ్మేసుకోవాల్సి వచ్చింది, ఆ తర్వాత ఇక్కడ అపార్ట్మెంట్లు వచ్చాయి, అందులో మేము ఉంటున్నాము అనేది చెప్పారు ఆయన. సో ఈ చుట్టూ ఏరియా అంతా ఆయనదే అని. అంత ఆస్తి ఉన్నప్పుడు దాన్ని ఎందుకని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోలేకపోయారు? ఎక్కడ లోపం ఉంది? సలహా లేదు, మెయింటెనెన్స్ లేదు. అంటే పిల్లలు చిన్నవాళ్ళు ఎవరు చేతికి ఎదిగి రాలేదు ఆయనకు అప్పటికి. ఇంకా ఆయన బిజీగా ఉండేవాడు ఆ రోజుల్లో, పెద్ద పట్టించుకునేవారు కాదండి. నాకైతే టైం అండి, మీరేమన్నా అనుకోండి, అది పోయే టైం వచ్చింది. ఆయన ఎట్లా సంపాదించాడో అట్లా పోయింది అంతే. ఆయన టైం బ్యాడ్ టైం అండి, అంతకంటే ఇంకేమంటాం. అది ఆలోచనలు రాకుండా మామూలుగా ఉండటం కూడా, అది కూడా దేవుడు అంత శక్తి ఇవ్వలేదు, ఆలోచించుకునేంత శక్తి కూడా ఇవ్వలేదంటే అది ప్రాప్తం లేదు అనే అర్థం మనకి. లేకపోతే 400 ఎకరాలు కూడా పోవటం ఏంటండి. అదే ఆయనతో ఉన్నటువంటి ఆ కాంటెంపరీలు అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ తర్వాత తరం కావచ్చు, వాళ్ళ వారసులు కావచ్చు, ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు, వాళ్ళే సూపర్ స్టార్లుగా కనిపిస్తూ ఉన్నారు. సో కాంతారావు గారు అలా వెళ్ళిపోయారు, ఇంకా ఆ తర్వాత ఎవరూ రాలేదు ఎందుకు మీ ఫ్యామిలీ నుంచి? అంటే మా నాన్నగారికి ఇంకా ఇష్టం లేదండి, సినిమా ఇండస్ట్రీ వద్దనుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ వద్దు, నా వరకు వచ్చింది, నేను నెగ్గుకొచ్చాను, అంతమందిలో కూడా నేను నెగ్గుకొచ్చాను, చేశాను, ఇండస్ట్రీ మనకు వద్దు నాన్న, మనకి సరిపడదు, ఉద్యోగాలు చేసుకోండి, హ్యాపీగా బతకండి, ఏదన్నా అవని, నెల జీతం అన్నది నెల అయ్యేటప్పటికీ మనకి చేతిలో డబ్బులు పడతాయి, మీ కాపురాలు మీ సంసారం గడిచేంత చూసుకోండి చాలు. ఏమండి ఎవ్వరు అంత అత్యాశ కూడా లేదండి మాకు, చాలు ఇప్పుడు ఇంతలో ఉన్నాం, హ్యాపీగా ఉన్నామండి మేము. సో పెద్ద తమ్ముడు మీ రాజా, తను అయితే సినిమాలో సుడిగుండాలు వేసాడు, కొన్ని చేశాడు, ఆ తర్వాత నంది అవార్డు కూడా వచ్చింది. ఫస్ట్ మూవీ సుడిగుండాల్లో నంది అవార్డు వచ్చింది. మరి ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? చేయనివ్వలేదు, మా ఫాదర్కి ఇష్టం లేదు, ఆయనకి ఇండస్ట్రీ వద్దు అనుకున్నారండి. ఇంకా ఆయన అంటే నెగ్గుకొచ్చారు, ఇప్పుడు పిల్లలు కష్టం అవుతుంది, నెగ్గుకు రాలేరని చెప్పి ఆయన దూరపు ఆలోచన ఏంటో తెలియదు అనుకోండి, వద్దు అనేసి ఆపేశారు. వద్దు నాన్న అన్నారు, మీరు చదువుకోండి, మీకు చదువు ఎంత చదువు, ఆ చదువులు కూడా ఎక్కువ ఏం చదవలేదులేండి, చదువుకున్నంత మట్టుకు చదువుకున్నారు, అయిపోయింది. ఈ సినీ ఇండస్ట్రీలో ఆయన ఉన్నప్పుడు, అన్ని దశాబ్దాల పాటు ఉన్నప్పుడు, ఆయన ఏదన్నా వివక్ష లాంటిదో, లేకపోతే ఆయన అంటే కొంచెం పడకుండా అలా ఏమన్నా ఉండేదా? లేదండి, ఆయన ఎవ్వరికీ ఏమీ ఇదిగా లేరు, అందరికీ మంచిగానే ఉండేవారండి, ఒక నోట్లో నాలుకలాగా ఉండేవారు మా నాన్నగారు. ఎవరితో శత్రుత్వం అన్నది లేదు ఆయనకి, మంచిగానే ఉండేవారు, ఒక ఫ్రెండ్గానే ఉండేవారు. ప్రొడ్యూసర్లకు కూడా చాలా కోఆపరేట్ చేసేవారు. ఏ ప్రొడ్యూసర్ కూడా మేము కాంతారావు గారి వల్ల మాకు ఇబ్బంది పడ్డాము, ఆయన షూటింగ్కి రాకుండా మమ్మల్ని ఏడిపించాడు ఆ పేరు కూడా లేదండి. ఏమంటే ప్రొద్దున్న 7ంటికి షూటింగ్ అంటే మా నాన్నగారు 4ంటికే లేచి 5ంటికి అంతా స్నానం చేసి 6ంటికి బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీగా కూర్చునేవారండి, అంతే. ఇంకా అది మాత్రం డిసిప్లిన్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచే నేర్చుకున్నారు. రామారావు గారు ఎప్పుడు చెప్పేవారట, మనం ఎప్పుడు గంట ముందే ఉండాలి బ్రదర్, మనం మాత్రం లేట్ అవ్వద్దు, ప్రొడ్యూసర్ బాగుండదు అంటే. కరెక్ట్గా పద్ధతి, డిసిప్లిన్ అన్నది మా ఫాదరు రామారావు గారి దగ్గర నేర్చుకున్నారు. రామారావు గారు అంటే పిచ్చ ప్రేమండి మా నాన్నగారికి, చాలా అభిమానం. ఎందుకండి రామారావు గారే ఒకసారి చెప్పారట, మేము బ్రదర్స్ ఇద్దరం కాదు, మేము ముగ్గురం అన్నదమ్ములం, కాంతారావు నా ఆఖరి తమ్ముడు అని చెప్పుకునేవారు. ఎక్కడున్నా సరే చెప్పుకునేవాడండి రామారావు గారు, మేము ముగ్గురం అని చెప్పుకునేవాడు. ఏఎన్ఆర్తో ఎలా ఉండేది? ఆయన మామూలుగా ఉండేవారు, మాట్లాడేవారు, అంటే వాళ్ళకి సినిమాల్లో ఎట్లా ఉండేదో తెలియదండి రిలేషన్షిప్. మేము ఇక్కడ చెన్నైలో ఏదైనా షూటింగ్ ఉంటే వెళ్ళాలి అనుకుంటే నచ్చితే వెళ్ళేవాళ్ళం, లేకపోతే ఎక్కువ వెళ్ళేవాళ్ళం కాదు మేడం. మేము షూటింగ్లోకి వెళ్ళటం అదేమీ లేదు, ఏదో స్కూల్కి వెళ్ళటం, ఇంటికి రావటం, ఆడుకోవటం, ఇంతవరకే మాకు, ఇంకా మిగతా ఇది తెలీదు. మీరు బ్రాహ్మణ్ అని అలా ఏమన్నా చూసేవాళ్ళ? కొంచెం ఉంటుంది కదండి, అంటే ఒక అమ్మ డామినేషన్ ఉంది కదా, కొంచెం బ్రాహ్మిన్స్ అన్నది తక్కువ. ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు అన్ని రకాలు ఉన్నారు, కానీ అది ఎందుకో అంతే వచ్చింది. ఎంత డామినేషన్ అన్నా కానీ నాన్నగారికి ఉండేటువంటి ప్లేస్, నాన్నగారికి ఉన్నటువంటి పాత్రలో నాన్నగారే చేయాలి అని ఉండేది కదా అక్కడ. నారదుడు అంటే కాంతారావు గారేనండి,
మాకు కూడా చాలా ఇష్టం అండి. మా నాన్నగారు వేసిన అన్ని క్యారెక్టర్స్లోకి నారదుడు పాత్ర అంటే చాలా, అందులో అసలు ఇంకా నిజంగా నారదుడు అట్లాగే ఉండేవాడేమో అనిపిస్తుంది. ఇంకా రాముడు కృష్ణుడు అంటే రామారావు గారి లాగే ఉండేవాడేమో. నిజంగా రాముడు కృష్ణుడు అసలు అంత అందంగా కూడా ఉండేవాడో లేదో తెలియదు మనకి. అట్లా కొన్ని క్యారెక్టర్స్ కొంతమందికేనండి. ఇప్పుడు రావణాసుడు అంటే ఎస్వి రంగారావు. ఆ ఏంటంటే వాళ్ళు ఆ క్యారెక్టర్ వేయటం మూలానో ఆ క్యారెక్టర్స్కి నిజంగా జీవం పోసారు. వాళ్ళు లైఫ్ ఇచ్చారు కొన్ని క్యారెక్టర్స్కి. వాళ్ళే సీత అంటే అంజలిదేవి గారు. అసలు ఆ ఫేస్లోనే ఉంటుందండి సీత, ఆ సాఫ్ట్నెస్. అంజలి గారి ఫేస్ చూస్తేనే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎంతమందో వేశారు సీతలు, కానీ ఆవిడ్ని ఎవరు బీటౌట్ చేయలేదు. లవకుశ సినిమా లవకుశే. సో ఇప్పుడు కమ్మ డామినేషన్ ఎక్కువ ఉంది, లేకుంటే బ్రాహ్మణ్ అనేసరికి కొంచెం ఎందుకో డిఫరెన్సెస్ ఉన్నాయి అనే ఫీల్ ఎప్పుడైనా నాన్నగారు చెప్పుకున్నారు, ఎక్స్ప్రెస్ చేశారా? లేదండి, ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు ఆయన మరి బాధపడ్డారేమో తెలీదు, కానీ మాతోటైతే ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. ఆయన ఎక్కువ సినిమాల గురించి ఎక్కువ మాట్లాడేవారు కాదు మేడం మాతో. మరి డామినేషన్ అని మీకు ఎందుకు అనిపించింది అలా? మాకు అనిపించిందండి, మేము ఎందుకో మేము పెద్దయ్యాక మాకు అనిపించిందండి. చిన్నపిల్లలప్పుడు మాకు అవేమీ తెలియవు, ఆ తేడాలు ఏం తెలీదు. తర్వాత ఇంకా మాకు రియలైజేషన్ వచ్చాక ఈయన ఎందుకు, ఎక్కడ అసలు లోపం, పొరపాటు ఎక్కడ జరిగింది ఏంటి అన్నాక అప్పుడు ఎందుకో అనిపించింది. అంతమంది పెద్ద పెద్ద స్టార్స్ మధ్యలో ఈయనొక్కడు నెగ్గుకొని వచ్చాడు, అన్నేళ్ళు వచ్చాడంటేనే గొప్ప అండి. ఏమంటే 60 years అండి ఆయన. కరెక్ట్గా ఇంకొక సంవత్సరం మా నాన్నగారు బతికి ఉంటే ఇండస్ట్రీలో 60 సంవత్సరాలు ఆయన ఉన్నారండి. ఒక షష్టి పూర్తి అయ్యేది. 60 సంవత్సరాలు ఇండస్ట్రీలోనే ఉన్నారండి ఆయన. ఆయనకు సినిమా తప్ప ఇంకా వేరే ఏం తెలీదు, ప్రపంచం లేదు ఆయనకి. సినిమా ప్రపంచమే ప్రపంచం.